చాలా యూ లుక్ వెరీ క్యూట్ ఆన్ స్క్రీన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఐ సా చెప్పాను కదా అందరి హీరోలతో యూ హ్యాడ్ ఆపర్చునిటీ. ఎన్ని 200 ఫిల్మ్స్ అయ్యాయి దగ్గర? లేదండి, నేను ఇందాక అదే అనుకున్నా. అమ్మో, ఆల్మోస్ట్ 3 to 4 times లెక్క పెరిగిపోయింది. 50-60 20-25 ఉంటాయండి. ఎందుకో నాకు 200 చెప్పారు మన వాళ్ళు. ఒక జీరో ఒకటి ఎక్స్ట్రా ఫ్లాట్ అంటే అప్పుడు అనుకున్నాను, నాకు నేను సరిపెట్టుకునేది ఏంటంటే అన్ని సినిమాలు నేను చూడను కదా. అదే లేకపోతే వాళ్ళేమో ఆ 200 పాతక సినిమాల్ని మేబీ 10 సార్లు ఒక్కొక్క సినిమా చూసారేమో, మేబీ అలా 200 ఏంటి. అంటే సెట్ మ్యాక్స్ లో సూర్యవంశం ఒకటి చూసింటేనే దాంట్లో ఒక 100 ఎగిరిపోయి ఉంటాయి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ గారితో ఆ ఫోటో? అసలు క్యా బాత్ హై. ఐ థింక్ దట్ వాజ్ అదే, దానికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కూడా రాసా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని. అంతే, యూ కెనాట్ ఆస్క్ ఫర్ మోర్. అలాంటివి జరగాలని రాసి పెట్టుంటే తప్ప జరగవు అది. దట్స్ ఆల్. ఇంటరాక్షన్ ఉండింది అప్పుడు బచ్చన్ గారితో? అంటే ఐ వాజ్ ది యంగెస్ట్ ఆన్ ది సెట్ కాబట్టి ఆయన ఏదన్నా ధైర్యంగా అడగగలిగేది ఎవడైనా ఉన్నాడే అంటే అది నేనే. అప్పుడప్పుడు ఆయనకి షార్ట్ రెడీ ఉందని చెప్పడానికి కూడా నన్ను పంపించేవారు. అంటే హీ యూస్ టు ప్రిపేర్ అ లాట్ ఫర్ ది షార్ట్ అనమాట. ఎలా వెళ్ళి అంకుల్ అనేవాడు? ఆయన ఏంటంటే చిన్న అమితాబ్ బచ్చన్ గారిని ఇంట్లోంచి తరిమేసే సీన్ ఒకటి ఉంటుంది, ఒక సింగిల్ పేజ్ సీన్ ఒకటి స్ట్రెచ్లో చెప్తారనమాట. దానికి ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 hours అదే మూడ్లో ఉన్నారు, గెటప్ వేసుకుని మొత్తం అలా అలా కూర్చుని ఉన్నారనమాట. వీళ్ళందరికీ అర్థం కావట్లేదు, వెళ్ళి పిలుద్దామా వద్దా, ఇప్పుడు పిలిస్తే ఆయన తిడతారా అని చెప్పి అందరూ చూస్తున్నారు. అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన రెడీ అంటే రెడీ అని. నాకు ఎలాగో లేదనమాట షార్ట్. సో పక్కన ఉన్న అసిస్టెంట్ రైటర్లు నన్ను పిలిచి, కొంచెం వెళ్ళి అట్లా షార్ట్ రెడీ అని చెప్పావా నువ్వు, కొంచెం వెళ్ళి చెప్పావా నువ్వు అంటే నాకు టెన్షనే, ఆయన చూస్తేనే భయం వేస్తుంది. సరే అని చెప్పి దగ్గరికి అలా నీట్గా నడుచుకుంటూ వెళ్ళి, ఏం లేదు వెళ్ళి ఆయన ఎదురుకుంటూ వెళ్ళి నించునేవాడిని అంతే. ఆయన చూసి అప్పుడు రిలీజ్ అయ్యేటాడు, ఓహో మనము షూటింగ్లో ఉన్నాం కదా అని చెప్పి పక్కకు చూసుకుంటే, సార్ షార్ట్ రెడీ అంటే ఓకే అని చెప్పి లేచి వచ్చాను. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? నేను ఐ వాజ్ ఇన్ 3rd class అండి, 3rd class. అంటే సో హిందీ వచ్చి అప్పుడు అస్సలు రాదు, అక్షరం. మరి అంకుల్తో ఏం మాట్లాడేవాడి? ఓన్లీ కమ్యూనికేషన్. నాకు వచ్చిన అత్యవసర ఇంగ్లీష్ తోటే కమ్యూనికేషన్. అప్పుడు అంకుల్ మై నేమ్ ఆనంద్, అంకుల్ దిస్, అంకుల్ దట్ అని ఏదో వచ్చిన లిటిల్ బిట్ ఇంగ్లీష్ తోటి మేనేజ్ చేయడమే అంతే, వేరే లాంగ్వేజ్ ఏం లేదు. ఆ తర్వాత యువర్ అదర్ మెమరబుల్ ఫిల్మ్స్ హీరోస్? ఆబ్వియస్లీ మనసంతానవే వన్ ఆఫ్ ది, అంటే ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆ పాట పాడవా? ఇందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనిక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా, ఆ వంక ఈ వంక. ఓ పర్లేదు, మన సింక్ లోనే ఉంది. అద్భుతం. ఆ తర్వాత అంటే వరుస పెట్టి వచ్చావా ఆపర్చునిటీ? స్కూల్ ఎట్లా మేనేజ్ చేసేవాడివి? అంటే పాపం బాగా సపోర్ట్ చేసేటోళ్ళు స్కూల్లో, టీచర్స్ కూడా లీవ్లు ఇచ్చి. తర్వాత నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు నా కోసం 2 notes రాసుకునేవాళ్ళు ప్యారలల్గా. స్కూల్లో రన్నింగ్ నోట్స్ ఒకటి, వాళ్ళ బుక్లో ఒకటి, నా బుక్లో ఒకటి, ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఇక్కడ. టైం ఉంటే అంటే కొంచెం టీచర్ మెల్లగా చెప్తే, లేదంటే వాళ్ళ బుక్కులు నేను తెచ్చుకుని నేను షూటింగ్లో కూర్చొని రాసుకునేటాను. అప్పట్లో హెవీ రైటింగ్ వర్క్ ఉండేది. ఇప్పుడంటే పిల్లలకంతా టైపింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు పేజీలు రాయడమే కదా. సో హెవీ బుక్స్, ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండేది. సో అన్ని పుస్తకాలు పెట్టుకుని షూటింగ్లో కూర్చొని దన రాసుకొని చదువుకుంటూ. అంటే ఐ వాజ్ ఎన్ గుడ్ స్టూడెంట్. నాట్ తోప్ అని చెప్పాను కానీ గుడ్. అంటే బేసిక్లీ ఐ లైక్ టు బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి. అన్నిట్లో ఉండాలి. నాకేం టాపర్ అయిపోవాలి, దాంట్లో ఇదే చీజ్ చేసేలా అట్లా ఏం లేదు. ఐ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు హ్యావ్ అ ఫీల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అంతే. నాకు ఫర్ మీ దట్ ఈస్ లైఫ్. నువ్వు ఒక దాంట్లో నేను అదే 10 సార్లు చేసి పర్ఫెక్షన్ అంటే ఇంకా మిగతాది ఎప్పుడు చూస్తావు? ఓకే, నీకు ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ కిక్, ప్లీజ్ డూ. నాకైతే అది దట్ డజంట్ గివ్ మీ కిక్. ఫర్ మీ నేను ఆకు చూస్తా, మొక్క చూస్తా, ఐ వాంట్ టు లుక్ అరౌండ్, హ్యావ్ మై ఓన్ టైం, అంతే అలా. సో హీరోలు అందరితో, కో ఆర్టిస్ట్తో ఎవరితో నీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? ఆ విషయంలో అయితే జగపతి బాబు గారు డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి ఈజ్ లైక్ మై ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ డెఫినెట్లీ. అంటే ఆయన చూపించిన కేర్ కానీ ప్రేమ కానీ, ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా డెఫినెట్గా. మిగతా వాళ్ళ మీద వచ్చే అటెన్షన్ వేరు, మన మీద వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది చిన్నప్పుడు. సో చాలా బాగా చూసుకునేవారు. అండ్ నాట్ అబౌట్ ఇవన్నీ సెట్ మీద జరిగేవి కాదు, కానీ ఆఫ్ ది కెమెరా, యునో, అవే ఫ్రమ్ ది సెట్స్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆన్ ఎ పర్సనల్ లెవెల్ కనెక్షన్. ఐ థింక్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. నా బర్త్డేకి మా ఇంటికి వచ్చారు ఆయన, యూనో, చిన్నప్పుడు
ప్రియరాగాలు షూటింగ్ జరిగినప్పుడు మా ఫ్లాట్లో 150 మంది ఉంటే అసలు దద్దరిల్లిపోయింది మా ఇల్లు. ఆ రోజు ఆయన వస్తే మొత్తం నిండిపోయారు జనం అంతా ఆయన చూడడానికి. సో నెసెసిటీ లేదు ఆయనకి రావడానికి ఆ టైంలో. బట్ స్టిల్ టు మేక్ దట్ పర్సనల్ కనెక్షన్. ఇప్పుడు ఎల్లుండి ఆయన బర్త్డే, అదే మనకి 12 ఫిబ్రవరి. ఓహో, ఒకసారి విష్ చేసేస్తే పోతుంది కదా. 100% జగత్ బాబు అంకుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నాకు షూటింగ్లో అంటే సినిమాలో యు ఆర్ లైక్ మై ఫస్ట్ డాడ్ అంతే. ఇంకా వేరే డాడ్స్ ఉంటారని కూడా అనుకోను నేను. ఐ థింక్ యు ఆర్ లైక్ దట్ ఫర్ మీ. మీరు నన్ను ఎంత ప్రేమించినా ఏమున్నా ఫర్ మీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టోరీ టు టెల్ టు ది వరల్డ్. సో ప్లీజ్ బీ వాట్ ఎవర్ యు ఆర్. ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ వాట్ వీ లవ్. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫుల్ రాకింగ్ కదా. ఫుల్ రాకింగ్. అసలు ఇప్పుడు విలన్ అయిపోయాకైతే మరీ నువ్వు టూ మచ్ అన్ఫిల్టర్డ్ అని అదే అన్నారు. అలా ఉండడం కూడా చాలా కష్టం. ఇందాక నేను అదే 99 మంది ఊసలు ఉంటే సమ్వేర్ there are people 1%, 2% వేర్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్. అది కూడా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అట్లా ఉంటారు ఫైనల్గా. ఓకే ఇది ఇట్లా కాదు ఇది అని చెప్పి. కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఎవరెవరు ఫ్రమ్ ది ఇండస్ట్రీ షోడ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఒక విధమైన ఆందోళన? చాలామంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ థింక్ పీపుల్ హ్యావ్ బీన్ రియలీ కన్సర్న్డ్ అండి. నాకు తెలిసిన పరిధిలో ఫస్ట్ దాంట్లో డెఫినెట్గా కిరణ్ అబ్బవరం అన్నకి ఐ థింక్ ఐ షుడ్ రియలీ బీ గ్రేట్ఫుల్. ఎందుకంటే తను ఫస్ట్ అట్లా రెస్పాండ్ అయ్యాడు. అంటే బికాస్ హీ హెస్ ఆల్సో హ్యాడ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ నోవేర్ టు ఎవ్రీవేర్ టుడే, కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ క్రియేటింగ్ ఎ మార్కెట్ హియర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ దట్ ఈస్ అ క్రేజీ జర్నీ. సో ఐ థింక్ మేబీ ఒక లెవెల్ ఆఫ్ కనెక్ట్లో ఐ థింక్ ఆయన పాపం రెస్పాండ్ అయ్యి మా ట్రైలర్ లాంచ్ చేశారు ఆయన. సో ఐ థింక్ సో కానీ అంటే బిగ్ బాస్ వాళ్ళు చాలామంది, దివి, ప్రియాంక సింగ్, అర్జున్ అంబటి, దర్ ఆర్ సో మెనీ పీపుల్ హు హ్యావ్ షోన్. మాకు నిజంగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అవి చూస్తుంటే. హైలైట్ ఏంటి తెలుసా, ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళు చూడలేదు ఆ వీడియో. నేను చూపించలేదు ఇప్పటి వరకు వాళ్ళకి, బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ దెమ్ టు సీ దట్. అరే వాళ్ళ అనవసరంగా చూసి తట్టుకోలేరనే ఇన్ని రోజులు నేను ఐ హవ్ నెవర్ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్, ఆర్ ఐ హవ్ నెవర్ షోడ్ దెమ్ దిస్ ఫుటేజ్. దే హవ్ నాట్ సీన్ దోస్ ఇమేజెస్, నథింగ్ అనమాట. ఫస్ట్ టైం జనంతో పాటు వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ దెమ్ టు సీ దట్ యాంగిల్ ఆఫ్ మై. ఇప్పుడు కూడా ఏంటి అంటే రియలీ నాట్ కీన్ ఆన్ దిస్ ఓవర్ షాడోయింగ్ ది ఫిలిం అనమాట. బికాస్ ఫర్ మీ ఇది ఓకే అంటే ఇక్కడ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాక్సిడెంట్. ఒక సినిమాకి ఏర్పడిన అవంతరాలు కూడా అనే యాంగిల్లో బిగ్ స్టోరీ. కమ్ ఆన్, గివ్ మీ 6 years back what a freak accident, then corona, then you recovered, you complete the film. అసలు సెట్ లో ఎవరు చూడలేదంట. అలాంటి వాళ్ళ ఒక్కొక్కళ్ళకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఆ సెట్ లో. ఏంటి క్రెయిన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఒక్కొక్కళ్ళకి ఏమైంటుంది ఏంటోనండి మరి అసలు ఐ డోంట్ నో. ఇన్ రెట్రోస్పెక్ట్ ఇప్పుడు ఇంకాసారి దూకమంటే ప్లీజ్ దూకద్దు ఎక్కడ. అసలు ఇప్పుడు ఐఎమ్ లైక్ వెరీ కేర్ఫుల్. చెప్పాకండి డెఫినెట్లీ యూ హ్యావ్ టు లెర్న్, ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్. సో కొన్ని దగ్గర అమ్మో దట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. దెర్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ దట్ ఐ వాంట్ టు వాచ్. జాతకం వేయించారు అమ్మ వాళ్ళు, టిపికల్లీ ఇలా చేస్తూ ఉంటారు కదా. అవన్నీ ఉంటాయి వాళ్ళవి. అంటే నేను చెప్పా కదా, వాళ్ళు నమ్మే పద్ధతిలో నేను నమ్మను. నేను నమ్ముతాను అవి, బట్ ఇట్ ఈస్ ఓన్లీ నా పద్ధతి వేరేలా ఉంటుంది కొంచెం. మై ఐడియాలజీస్, మై బేసిక్స్ టువర్డ్స్ దెమ్ ఆర్ లిటిల్ డిఫరెంట్ అండ్ మేబీ ఐ థింక్ మోర్ ప్రాక్టికల్. సో